ఇప్పుడు ఎవరెస్ట్ అనేది మౌంటైనర్స్ అందరికీ ఒక డ్రీమ్ కదా. సో నువ్వు అచీవ్ చేస్తావా డెఫినెట్గా అది? ఎస్ మ్యామ్. ఓకే, నీకు అస్సలు భయం లేదు కదా, ఎలాంటి వెదర్ కూడా ఎఫెక్ట్ చేయదు కదా. ఎస్ సో మ్యామ్. డెఫినెట్గా అచీవ్ చేస్తా అని గోల్ ఉందా మరి? ఎస్ మ్యామ్. మరి క్రికెటర్ అంటున్నావు, బోత్ మేడం. బోతా? సో ప్యారలల్గా రెండు ప్రాక్టీస్ చేస్తావు. ఎస్ సో మ్యామ్. ఎవరెస్ట్ కూడా ఎక్కితే మేము చూడాలనుకుంటున్నాం, మరొకసారి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎవరెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా కోచ్ విషయంలో అంటే ఎట్లా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నీకు, ఎట్లా ట్రైన్ అయ్యావు ఫస్ట్? నో మ్యామ్. అసలు ట్రైనింగే లేదా? నో. అదేంటి ట్రైన్ అవ్వకుండా ఎట్లా అసలు పాసిబుల్ అయింది? పతాల్స్ నో ట్రైనింగ్ మేడం, కిలిమంజారో ట్రైనింగ్. అంటే ఏంటి పతాల్స్కి ట్రైనింగ్ లేకుండా ఎక్కడం అంటే నాకు అర్థం కాలేదు. ఎట్లా అసలు పాసిబుల్ అవుతుంది? అంత అది ఒక మౌంటైన్ కదా, ట్రెక్కింగ్ చేయాలన్నా కొంచెం ట్రైనింగ్ ఉండాలి కదా డెఫినెట్గా. ఎస్ మ్యామ్. మరి ఎట్లా వితౌట్ ట్రైనింగ్ ఎలా ట్రెక్కింగ్ చేసావు? ఎక్కేసాను మేడం. గవర్నర్ని కలిసావని విన్నాము, ఆయన చాలా అప్రిషియేట్ చేశారని విన్నాము. Yes, ఆయన ఒక మంచి వాచ్ కూడా నీకు గిఫ్ట్గా ఇచ్చారని విన్నాము. Yes, కరెక్టేనా? ఎవరు గవర్నర్, ఒకసారి పేరు చెప్పయింది? జిష్ణుదేవ్ వర్మ. కలిసావు విష్ణుదేవ్ వర్మ. ఓకే, సో ఆయన ఏమన్నారు? He said next Elbrus completed after you can come again, he said ma'am. చెప్పారా? Yes ma'am. వాచ్ గిఫ్ట్ చేశారా? Yes. బాగుందా వాచ్? Yes. నచ్చిందా? Yes ma'am. ఇంకెవరిని కలిసావు? Punna Prabhakar sir and Singareni CMD sir. Bandi Sanjay sir. బండి సంజయ్ గారిని కూడా కలిసావా? ఏమన్నారు బండి సంజయ్ గారు? Real hero, he said ma'am. రియల్ హీరో అన్నారా? ఓకే, బాగా అప్రిషియేట్ చేస్తారు బండి సంజయ్ గారు కదా. Yes ma'am. సో నీకు ఎలా అనిపించింది వీళ్ళందరితో మంచి మంచి పొలిటీషియన్స్తో కలిసి వాళ్ళతో అప్రిషియేట్ అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడము, నీకు గిఫ్ట్ చేయడము, నిన్ను ఎంకరేజ్ చేయడము ఎలా అనిపించింది? Nice ma'am. నైసా? సో ఇట్లాంటి అప్రిసియేషన్స్ ఇంకా అందుకోవాలి నువ్వు కదా. Okay ma'am. ఇలాంటి మంచి మంచి పనులు చేస్తుంటే, ఇట్లాంటి అడ్వెంచర్స్ చేస్తుంటే అందరూ నేను అప్రిషియేట్ చేస్తారు కదా. Yes ma'am. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది నీకు? మదర్ ఫాదర్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ బాగా Nice, సపోర్ట్ చేస్తారా? ఎవరు ఎక్కువ, మదరా ఫాదరా సపోర్ట్ చేసేది? Father ma'am. ఫాదరేనా? అమ్మ సపోర్ట్ చేయదా? Yes ma'am. చేస్తుందా? కొంచెం కొంచెం తక్కువ, Yes. ఫాదర్ ఎక్కువ. Yes ma'am. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మీ తండాలో ఏమంటున్నారు అందరూ ఈ అచీవ్మెంట్ చూసి? Congratulations అని అంటారు. భయపడతారా నేను చూసి? ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాడు, ఏమన్నా కొంచెం నిన్ను చూడగానే కొంచెం Yes ma'am. ఊరికి మంచి పేరు తెచ్చావు అట్లా పొగుడతారా నిన్ను మంచిగా? ఎలా అనిపిస్తుంది నీకు అప్పుడు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తుంటే? Nice, happy madam. హ్యాపీయా? Great feeling madam. సో ఈ మొత్తం జర్నీలో అంటే నీకు బాగా నచ్చిన మూమెంట్ అంటే ఏం చెప్తావు విహాన్ రామ్? క్లౌడ్స్ టచ్ చేసిన ఇంకో అంతే మ్యామ్. క్లౌడ్స్ టచ్ చేసిందంటే హ్యాపీ అనిపించింది, అది కూడా చాలా ధైర్యంగా టచ్ చేసావా? విహాన్ రామ్ నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? మైపాల్ రెడ్డి సార్. మహిపాల్ రెడ్డి సారే, ఆయనే ఇన్స్పిరేషన్ నీకు? బాగా నిన్ను అంటే బాగా ఇన్స్పైర్ చేస్తారా, మోటివేట్ చేస్తారా ఆయన కూడా? Yes, ma'am. ఏం చెప్తుంటారు జనరల్గా ఆయన అంటే అపార్ట్ ఫ్రమ్ కోచింగ్? కష్టపడు చేసాడు. సో బాగా కంఫర్టబుల్గా ఉంటావు ఆయనతోటి నువ్వు, ఎస్ మ్యామ్. అందుకే ఆయన వెంట వచ్చారు కాబట్టి ఏ భయం లేకుండా ఎక్కేసావు. ఎస్ మ్యామ్. తెలుసా ఆయన బాగా మీకు? తెలుసు మేడం. ఓకే, ఫ్యామిలీ ఫ్రెండా? ఎస్ మ్యామ్. సో ఇట్లాంటి నువ్వు కూడా ఇంకా ఫ్యూచర్లో ఎవరెస్ట్, K2 ఇలాంటి మంచి మంచి మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేయాలి, అలాగే నీకు ఇష్టమైన క్రికెట్లో కూడా మంచి ప్లేయర్ అయ్యి మంచి పేరు తీసుకురావాలి, ఇంకా మెడల్స్ తెచ్చుకోవాలి. ఓకే సో మ్యామ్. అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. విహాన్ రామ్ ఫాదర్ తిరుపతి నాయక్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం తిరుపతి నాయక్ గారు. నమస్తే మేడం. మీ బాబు ఇంత చిన్న ఏజ్ 8 ఇయర్స్లో మామూలుగా చిన్న చిన్న గుట్టలు కొండలో ఎక్కితేనే మనం అమ్మో పడతాడేమో అని దించేస్తుంటాం, అలాంటిది ఏకంగా మీరు కిలిమాంజారో, పతాల్స్ లాంటి మౌంటైన్స్ని ట్రెక్కింగ్ చేయించారు. ఎట్లా అండి, ఎట్లా అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది, తనలో ఉన్న ఇంట్రెస్ట్ మీరు ఎట్లా గమనించారు? ముందుగా సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి అలాగే మీ ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క నమస్కారాలండి. మీ యాజమాన్యం మాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము పుట్టిన నేపథ్యం మాది హన్మతండ, కొండాపూర్ గ్రామం, దుల్మిట్ట మండల్, సిద్దిపేట డిస్టిక్. సో మేము ప్రముఖుల ఇంటర్వ్యూలను ఫోన్లలో, టీవీలలో చూసి పెరిగిన వాళ్ళం. అలాంటి వాళ్ళు మేమే ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చామనేది కూడా కొంచెం గొప్ప ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. మేము పుట్టి పెరిగిన వాతావరణం నుండి
నేను చిన్నప్పుడే నాన్నగారిని కోల్పోయానండి 8th క్లాస్ ఉన్నప్పుడు. ఆ క్రమంలో అక్కడ తండా పరిస్థితులు చాలా డిఫికల్ట్గా ఉంటాయి. దాదాపుగా యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. సో అక్కడి పరిస్థితులను తట్టుకొని మనకు విద్యుత్ సౌకర్యం ఉండదు, వాటర్ సప్లై కూడా సరిగా ఉండదు, రూరల్ బ్యాక్గ్రౌండ్, రిమోట్ ఏరియా కాబట్టి. నేను చదువుకునే రోజుల్లో 8th, 9th, 10th కూడా అన్ఫార్చునేట్గా పవర్ కనెక్షన్ కట్ అయింది మా తండాల్లో. ఎందుకు అప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగించడం జరిగింది. దాని క్రమంలో కొంచెం ఎడ్యుకేషనే ఒక ఆయుధంగా భావించి చదువుకుంటేనే మనం ఏదో చేయొచ్చు అనే ఒక సంకల్పంతో కొద్దిగా స్టెప్ అవుట్ అయ్యి నేను విద్యను అభ్యసించాను మేడం. సింగిల్ పేరెంట్ కాబట్టి చదువుకునే క్రమంలో చాలా కష్టపడుతూ క్యాటరింగ్ వర్క్స్, అలా లేబర్ వర్క్స్ అలా చేసుకుంటూ చదువుకున్నాను. నేను MA B.Ed కాకతీయ మెయిన్ క్యాంపస్లో చేశానండి, LLB. సో ఆ క్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో సివిల్ SI పడ్డది 2012లో. అది రాశాను మేడం. కొద్దిగా నెగిటివ్, ఫస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ అది 2012. ఎక్స్పీరియన్స్ లేక ఒక 3 మార్క్స్తోనే మిస్ అవ్వడం జరిగింది. వెంటనే ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, అది రాశాను, సెలెక్ట్ అయ్యాను మేడం. ఆ క్రమంలో వివాహం అయింది ఆఫ్టర్ 1 year. మా శ్రీమతి వాణి గారు. దాని తర్వాత 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి విహాన్ రామ్, ఇంకో బాబు అభయ్ రామ్. అలా నేను ఎక్సైజ్ కానిస్టేబుల్గా కరీంనగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నందు విధులు నిర్వహిస్తున్నాను మేడం. ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మీరు? అవును మేడం. సో మా ఫ్రెండ్ మైపాల్ రెడ్డి అని మంచి మిత్రుడు, మా కొలీగ్. తను మంచి ఇంటలెక్చువల్, హీజ్ ఇంటర్నేషనల్ మౌంటైనర్ అండ్ గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. కొంచెం డిఫికల్ట్గా ఆలోచిస్తాడు, హార్డ్ వర్క్ను బాగా నమ్ముకున్న వ్యక్తి. సో రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సే నో టు డ్రగ్స్ మహమ్మారిని ఈ రాష్ట్రం నుండి తరిమేయాలి అని ఒక దృఢ సంకల్పంతో కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మనం కూడా ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డ్రగ్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మన వంతుగా మనం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం, మౌంట్ పతాల్స్ ట్రెక్కింగ్ చేసి అని తను నన్ను మోటివేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మేము హిమాచల్ ప్రదేశ్ మనాలికి వెళ్ళాము. అన్ఫార్చునేట్గా నేను సిక్ అయ్యాను అక్కడ. సో తన వేరే టీం ఉండి, డిఫెన్స్ అకాడమీ టీంతో తను వెళ్ళాడు మేడం. అందులో అనుకోకుండా మా పెద్ద అబ్బాయి విహాన్ రామ్ జాయిన్ కావడం జరిగింది. సో ఫస్ట్ మీరు వెళ్ళారు? యాక్చువల్లీ ప్లాన్ అంతా మేము వెళ్ళాలనేది, సో మీరు చెయ్యాలని, మేము చేయాలి. ఓకే. అన్ఫార్చునేట్గా విహాన్ జాయిన్ అయ్యాడు వాళ్ళతో పాటు. హీఈస్ ద యంగెస్ట్ బాయ్ టోటల్ టీంలో. సో నేను మైపాల్ రెడ్డి మీద నమ్మకం, ఆయన కనీసం రిస్క్ అయినా భుజాల మీద మోసుకొని రాగలడనే నమ్మకం నాకుంది. సో మీరు అనుకున్నారు మీరు ఫస్ట్ జాయిన్ అవ్వాలి, మీరు మౌంటైన్ ట్రెక్కింగ్ చేయాలని. కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా విహాన్ రాము జాయిన్ అయ్యారు. ఓకే. సో అది ఎట్లా, ఏం జరిగింది నెక్స్ట్? సో నేను మనాలిలో హోటల్లో ఉండిపోయాను మేడం. మైపాల్ రెడ్డి తన టీంతో విహాన్ని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి వీళ్ళు సబ్మిట్ చేసి వచ్చారు. సబ్మిట్ చేసి వచ్చాక నన్ను మైపాల్ రెడ్డి మోటివేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది అల్టిమేట్ స్కిల్ ఉంది అబ్బాయి దగ్గర. అక్కడ ప్రతి మౌంటైన్లో గైడ్ ఉంటారు మేడం. అక్కడ లోకల్ గైడ్, ఆ టోటల్ 40 మెంబర్స్లో విహాన్ని, నేను కాదు గైడ్, విహాన్ రామే గైడ్ మన టీం కని అనౌన్స్ చేయడం జరిగిందట. తను కూడా నా హోటల్కి వచ్చాక నాతో పాటు షేర్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్. తను అలా చాలా ఈజీగా క్లైంబ్ చేస్తున్నాడు. కొద్దిగా పుషప్ చేయండి, ఇంటర్నేషనల్ మౌంటైనరింగ్ చేపిద్దాం, బాగుంటుంది అని మైపాల్ రెడ్డి గారు చాలా మోటివేట్ చేయడం జరిగింది మేడం. యాక్చువల్లీ నేను కొద్దిగా బ్యాక్ స్టెప్పే తీసుకున్నాను, ఎందుకంటే చేసేది చిన్న ఉద్యోగం కాబట్టి. అండ్ బాబు కూడా చిన్న ఏజ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాడు. నెక్స్ట్ ఎలా ఉంటుంది నేను అదే చెప్పాను మేడం. కొన్ని భయాలు ఉంటాయి అందులో. కిలిమంజారో అంటే కొంచెం డిఫికల్ట్ అది. ఎస్, అదే మేడం. కిలిమంజారో అంటే నేను మైపాల్ రెడ్డి గారితో అదే చెప్పాను. మైపాల్ రెడ్డి గారు, ఇది పతాల్స్ అంటే ఏదో సరే పరిస్థితిలో ఏదో అన్ఫార్చునేట్గా ఎక్కి ఉండొచ్చు. కిలిమంజారోకి ట్రెక్కింగ్ చేయాలంటే అది వరల్డ్, ఆ కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్కే హైయెస్ట్ పీక్ కాబట్టి, అంటే అక్కడ వెదర్ సపోర్ట్ ఉండాలి. మనం వెళ్ళే ఆ 1 week టైం బాబుది బాడీ సపోర్ట్ చేయాలి. ఫీవర్ కానీ కోల్డ్ కాఫ్ రావద్దు, ఇక్కడ వర్షం పడకుండా, స్నో ఫాలింగ్ లేకుండా, అంటే ఎన్నో ఈక్వేషన్స్ కలిస్తే తప్ప మనం
సక్సెస్ అనేది రాదనేది నేను గ్రౌండ్ వర్క్ చేశాను మేడం. తను వాస్తవానికి ఈ క్రెడిట్ అంతా మైపాల్ రెడ్డికే ఇవ్వాలి మేడం. మేము ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కూడా తన కృషే మేడం. తను చేసిన మాకు ఒక మార్గాన్ని చూపినందుకే మేము ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. అంటే ఎప్పుడైతే పతాల్సుకి తను ట్రావెల్ చేశాడో విహాన్ రామ్ తోటి ఆయనకు అర్థమైంది హీ ఫైండ్ స్కిల్. ఎస్ విహాన్ తను ఐడెంటిఫై చేయగలిగాడు. తను ఇప్పటికీ మంచి ఒక 10+ మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేశాడు మేడం. తను కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో తను ఈజీగా పసిగట్టేశాడు ప్రతిభని. ఇది అల్టిమేట్ ఉంది స్కిల్. యూ కెన్ టేక్ స్టెప్ తీసుకో, మంచి ఇంటర్నేషనల్ మౌంటైనర్ అవుతారంటే సరే. కొన్ని ఒక 10 సార్లు డిస్కషన్ తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది మేడం. సో నెక్స్ట్ పతాల్సు తర్వాత మీరు కిలిమంజారోకి వెళ్ళారు. సో అంతకు ముందు ఎలా ట్రైన్ చేశారు విహాన్ రామ్ని? అంటే కిలిమంజారో విషయంలో జాగ్రత్త పడ్డాం మేడం. ఎందుకంటే పతాల్స్లో మైపాల్ రెడ్డి గారు చూశారు ప్రతిభని కాబట్టి, తను ఒక మంచి మౌంటైనర్ కాబట్టి తను గైడ్ చేశాడు. అంటే ఏ ఫుడ్ డైట్ విషయం కానీ, ఎక్సర్సైజ్, బాడీ ఫ్లెక్సిబుల్ ఉండడానికి అసలు ఏ రకంగా ఉండాలంటే తన సూచన మేరకు నేను ఎర్లీ మార్నింగ్ డైట్ కంప్లీట్ బంద్ చేసాం మేడం. అవుట్ ఆఫ్ ది ఫుడ్ ఏమేమి పెట్టారు? మార్కెట్ లో దొరికే ఫుడ్ అంతా బంద్ చేసాం. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ టోటల్ బంద్ చేసాం. జనరల్ గా ఏం తీసుకుంటుంటారు అంటే మౌంటైనర్స్ కి ఎట్లా డైట్ ఉంటుంది? బాయిల్డ్ ఎగ్ పెట్టాము, రొటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్. ఓకే, జంక్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అవును, పర్టికులర్ గా ఇదే తినాలి అని ఏం లేదు. ఎనీ గుడ్ అంటే మంచి ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, హెల్దీ ఫుడ్. అవును. సో మరి పిల్లలంటే ఒప్పుకోరు కదా, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు అవన్నీ లేకుండా. మరి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. చాలా కష్టం కదా, ఇబ్బంది పెట్టాడు కూడా. ఓకే, కాకపోతే మంచి సపోర్ట్ చేస్తాడు మేడం. బాబుతో పాటు నేను కూడా సపోర్టెడ్ ఉంటే ఇంకా కొద్దిగా తనలో ధైర్యాన్ని నింపొచ్చు, తను ఇంకా ఈజీగా క్లైమ్ చేయొచ్చు అనేది నాకు ఫీలింగ్ రావడం జరిగింది. సో నేను అనుకోకుండా జాయిన్ అయ్యాను. సో మీరు ఎన్ని డేస్ వెళ్ళారు తనతో పాటు? నేను 3 days వెళ్ళాను మేడం. ఓకే, 3 days. సో ఆఫ్టర్ 3 days 4 days వెళ్ళాను. 4th డే నేను రిటర్న్ అయ్యాను. ఓకే, అదే విహాన్ రామ్ చెప్తున్నాడు ఫాదర్కి ఏదో ప్రాబ్లం. ఏంటి అక్కడ వెదర్ కండిషన్స్ వల్ల మీకు ప్రాబ్లం అయింది? యాక్చువల్లీ మౌంటైన్ సిక్నెస్ అనేది అది రేర్, అందరికి వస్తుంటది మేడం రెగ్యులర్గా. అక్కడ బాడీ ఫిట్నెస్ తో సంబంధం ఉండదు. మన శరీరం అక్కడ ఉన్న పరిస్థితులను ఏ రకంగా అక్లమెంటేషన్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఈ 4 days జర్నీలో 4 days వెళ్ళాను అంటున్నారు కదా, ఏం ఎక్స్పీరియన్స్ చేశారు అక్కడ? జనరల్గా ఎట్లా ఉంటుంది? చాలా అపోహలు ఉంటాయి, భయాలు ఉంటాయి, చాలా మంది చనిపోతుంటారని చెప్తారు. వెళ్తుంటే దారిలో కొన్ని డెడ్ బాడీస్ చూసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని, ఏం జరుగుతుంది అక్కడ? కొన్ని డేంజరస్ ప్లేసెస్ ఉంటాయా ఎట్లా? కిలిమంజారో అనేది ఒక అద్భుతమైన ప్రదేశం మేడం. ఈ వరల్డ్ లో చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్. సో కిలిమంజారోలో డెత్ రేషియో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరెస్ట్ లో ఉంటుంది డెత్ అనేది, కిలిమంజారోలో అంత రేషియో లేదండి. సో మేమైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం వాస్తవానికి కిలిమంజారో. ఓకే, చాలా తక్కువ అంటారు, రేషియో అనేది చాలా తక్కువ, డెత్ రేషియో తక్కువ. అండ్ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా తక్కువగానే ఉంటాయి. సో మీరు ఈ 4 days లో మీరు తిరుపతి నాయక్ గారు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? అది చాలా అద్భుతమైన ప్లేస్ మేడం. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇనిషియల్గా Day 1 ఫారెస్ట్ అంటారు, దాన్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు. చాలా పొడవైన చెట్లు ఉంటాయి, డిఫరెంట్ బర్డ్స్, యానిమల్స్. గైడ్స్ ఉంటారు కాబట్టి మనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జర్నీ మూవ్ అవుతూ ఉంటాం. సో ఈ రకంగా ఇది ఇక్కడ టాంజానియా స్పెషల్ బర్డ్, లేకుంటే టాంజానియా స్పెషల్ యానిమల్స్, ఈ చెట్లు అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తారు. వాస్తవానికి అక్కడ గైడు, సపోర్టింగ్ స్టాఫ్ అసలు ఎక్స్ట్రాడినరీ మేడం. వాళ్ళు మనం నడవలేని స్టేజ్లో ఉన్నా కూడా నడిచిపోయేలాగా ముందుకెళ్ళేలాగా చేస్తారు. అసలు ఎక్సలెంట్ మేడం. సో మొత్తం దారి పొడుగుతా అందరూ ఉంటారు, ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది, రూట్ ఎట్లా ఉంటుంది అక్కడ జనరల్గా? అది జనరల్గా జర్నీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మేడం. ఈవినింగ్ వరకు ఒక హాల్టింగ్ పాయింట్ ఉంటుంది, హట్స్ ఉంటాయి అక్కడ. ఆ హట్స్లో మనం షెల్టర్ ఉంటుంది, మనకు అక్కడ అకామిడేషన్ పడుకోవచ్చు. Day 1, దాని తర్వాత Day 2. షెడ్యూల్ మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ అయ్యి మధ్యలో లంచ్ ఉంటుంది. లంచ్ మనకే ఇచ్చేస్తారు, మార్నింగ్ క్యారీ చేయాలి. 1 o'clock అలా లంచ్ చేసేయాలి. మళ్ళీ
5 o'clock వరకు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇంకో ఓకే సర్టెన్ ప్లేసెస్ మీరు ఎక్కడైతే reach మీరు కావాలి. ఓకే ఎవ్రీడే ఫస్ట్ డే 8 kilometers, సెకండ్ డే 11 kilometers. ఓకే నైట్ స్టే అయ్యే ప్లేస్ కి కరెక్ట్ గా రీచ్ అవుతారు. మాక్సిమం 5 o'clock 6 o'clock వరకు రీచ్ అయ్యేటట్టు చేస్తారు, 6 PM వరకు అట్లా. ఓకే సో మీరు అక్కడ నైట్ స్టే చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదా? అంత బాగానే ఫెసిలిటీస్ ఉంటాయా మరి? ఫెసిలిటీస్ అంటే హట్స్ ఉంటాయి మేడం, అందులో బెడ్స్ ఉంటాయి. మేము హొరంబో హాట్ థర్డ్ డే అక్కడ వరకు వెళ్ళాను నేను, హొరంబో హాట్ వరకు. అక్కడ వెళ్ళాక అసలు నైట్ ఆఫ్టర్ 2-3 o'clock తీవ్రమైన గాలులు వచ్చినాయి మేడం, చాలా భయం వేసింది. ఓకే మీరు చెప్తుంటే ఎలానో అనిపిస్తుంది. అమ్మ ఇక్కడికి వచ్చాము, తీవ్రమైన గాలి అంటే మనకి ఇక్కడ ఈదురు గాలులు వస్తాయి కదా, ఆ టైప్ లో. ఇక్కడికి వచ్చాము, ఇంత తీవ్రమైన గాలులు, అసలు హట్స్ గాలి కొట్టుకుపోయేంత తీవ్రమైన వేగమైన గాలులు వచ్చినాయి మేడం. నాకైతే భయం వేసింది వాస్తవానికి. కుట్టుకుపోయేంత అంటే మౌంటైన్స్ లో వెదర్ ఎవ్రీ 10 minutes హాఫ్ అన్ అవర్కి చేంజ్ అవుతుంది మేడం. అప్పుడే వర్షం పడుతుంది, వర్షం తగ్గి ఎండ వెళ్తుంది. కొంచెం స్టామినా ఉండాలి, బాగా సన్నగా ఉన్న వెదర్ వాళ్ళకి. అనేది ఇమ్మీడియట్ గా చేంజ్ అవుతా ఉంటది. అక్కడైతే నాకైతే భయం వేసింది కొద్దిగా, కాకపోతే అది వెదర్ సడన్ గా చేంజ్ అయింది కాబట్టి దాని తర్వాత నేను కొద్దిగా సిక్ అయ్యాను మేడం. అక్కడ ఓకే గైడ్ అసలు సపోర్ట్ చేయలేదు. నేను వెళ్దాం అనుకున్నా బాబుతో పాటు, కొంచెం ఓకే ఇంకో 1 day అన్నా వెళ్తే బాగుంటుందని కండిషన్ చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోయింది. యూ షుడ్ గో డౌన్ అనుకుంటే తనకి అసలు నాతో పాటు ఒక గైడ్ నుంచి మరీ పంపించారు.